జై శ్రీరామ్. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. రావణుడి తొందరపాటు నిర్ణయం వల్ల కలిగిన ఘోర దురదృష్టాన్ని తెలుసుకుందాం. రాముని పరాక్రమం తెలిసిన మారీచుగురు, ఓ రావణ, శక్తిమంతుడైన రామునితో శత్రుత్వం నీకు క్షేమాన్ని చేకూర్చదు అని వివేకవంతమైన సలహా ఇచ్చాడు. అయితే వినాశనకాలం ఆసన్నమైనప్పుడు ఏ మాటలు ఎవ్వరికీ వినపడవు. రావణుడికి కూడా ఆ మాటలను వినపడలేదు. అతను మారీచుడిని ఒక మాయాజింకగా మార్చి రాముని ఆశ్రమం సమీపానికి తీసుకువెళ్లాడు. ఆ మాయాజీవితో రామలక్ష్మణులను ఆశ్రమం నుండి దూరంగా తీసుకెళ్లాడు. అతను సీతను అపహరించాడు. ఆ సమయంలో అడ్డుపడటానికి ప్రయత్నించిన మొసలిపక్షి జటాయువును క్రూరంగా సంహరించి తన దుర్మార్గాన్ని ప్రదర్శించాడు. తిరిగి వచ్చిన రాముడికి సీతమ్మ కనపడలేదు. రావణుడు సీతను అపహరించాడని జటాయువు ద్వారా తెలుసుకున్నాడు. తన ప్రాణస్నేహితుణ్ణి కోల్పోవడం, తనకోసం పోరాడిన జటాయువు మరణించడం వల్ల కలిగిన అపారమైన దుఃఖంతో రాముడు అంతులేని శోకంలో మునిగిపోయాడు. అతను ఒక సామాన్య మానవుడిలా విలపించాడు. తన ఇంద్రియాలను కూడా కోల్పోయేంతగా రోధించాడు. ఆ వేదనలోనే అతను తన తండ్రి వంటి జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించి అడవి అంతటా సీత కోసం క్షుణ్ణంగా వెతకడం ప్రారంభించారు. ఈ విధంగా సీత కోసం వెతుకుతున్నప్పుడు వారికి మార్గమధ్యంలో కబంధుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఎదురయ్యాడు. నిరంతర కష్టాలు ఎదురవుతున్నప్పటికీ రాముడు తన అన్వేషణను ఆపలేదు. తన బాధను దిగమింగుకొని ఆ మహావీరుడు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఆ అడవి మార్గంలో రాముడు వేసిన ప్రతి అడుగు అతని సహనానికి, అతని దుఃఖానికి నిదర్శనంగా నిలిచింది. జై శ్రీరామ్. ధన్యవాదాలు.